పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా శత్రువులు మీకంటే 100 రెట్లు బలముగా ఉన్నట్లు అనిపించిందా? మీ సమస్యల ముందు మీరు చాలా చిన్నవాడిగా, ఒంటరివాడిగా మిగిలిపోయారా? నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అని మీ హృదయము భయముతో కొట్టుకుందా? అయితే ఈరోజు దేవుడు మీతో ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. నువ్వు భయపడకు. నీ శత్రువు ఎంత పెద్దవాడైనా సరే విజయము నీదే. అవును, మీ జీవితంలో మీరు పోరాడుతున్న ఆ ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యము కావచ్చు, లేదా మీ ఉద్యోగ సమస్య కావచ్చు, వాటన్నిటిపై దేవుడు మీకు ఈరోజే జయాన్నివ్వబోతున్నాడు. ఈ వీడియో ముగిసేసరికి మీలో ఉన్న భయము పోయి ఒక సింహము లాంటి ధైర్యము మీలోకి రాబోతుంది. కాబట్టి చివరిదాకా ఈ వాక్యము వినండి. కాబట్టి చివరి వరకు ఈ వాక్యాన్ని వినండి. మహా గనుడును మహోన్నతుడునైన మా యేసయ్య, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. వారి చుట్టూ ఉన్న చీకటిని, భయాన్ని మీ పరిశుద్ధ నామములో లయపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమ్మరించండి. నీ సన్నిధిని మేము అనుభవించేలా చేయండి. బలహీనుడనైన నన్ను కాదు తండ్రి, నీ జీవము గల మాటలను నా ద్వారా మాట్లాడించండి. వినే ప్రతి హృదయములో ఒక అద్భుతమైన మార్పును, ధైర్యాన్ని కలిగించుమని నజరేయుడైన యేసు పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నువ్వు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారనంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ హృదయంలోని వేదనను చూసిన దేవుడే మిమ్మల్ని ఈ సందేశము వైపు నడిపించాడు. మనము చాలాసార్లు జీవితంలో ఒక పరిస్థితిని చూసి పూర్తిగా అలసిపోతాం. ఇక నా వల్ల కాదు, నేనెంత ప్రయత్నించినా ఈ సమస్య మారదు అని చేతులెత్తేస్తాం. చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఒంటరిని చేసినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఊపిరాడకుండా చేస్తున్నప్పుడు, భవిష్యత్తు శూన్యముగా కనిపిస్తున్నప్పుడు గుండెల్లో ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధము మొదలవుతుంది. గది తలుపులు వేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు మీ జీవితంలో ఎన్ని లేవు చెప్పండి? దేవుడు నన్ను మర్చిపోయాడా? నా ప్రార్థన ఆయన వినడం లేదా అనే ప్రశ్న మీ మనస్సును తొలి చేస్తూ ఉండవచ్చు. కానీ వినండి, ఇశ్రాయేలీల చరిత్రలో కూడా అలాంటి ఒక భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. 1,00,000 మంది శత్రువులు ఇశ్రాయేలీలను సర్వనాశనము చేయడానికి సైన్యముతో సిద్ధముగా ఉన్నారు. ఆ సమయంలో దేవుని బిడ్డల తరపున నిలబడాల్సిన గిద్యోను అనే ఒక వ్యక్తి భయముతో వణికిపోతూ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. మానవ శక్తుల ప్రకారము చూస్తే గిద్యోను ఓడిపోవడము ఖాయం. కాని మనుషుల అంచనాలు ముగిసిపోయిన చోట దేవుని అద్భుతాలు మొదలవుతాయి. సరిగ్గా ఆ నిరాశ నిండిన చీకటి రాత్రిలో సర్వశక్తిమంతుడైన యెహోవా గిద్యోను దగ్గరికి వచ్చాడు. ఆయన గిద్యోను బలహీనతను చూడలేదు, అతన్ని భయాన్ని చూసి ఈసడించుకోలేదు. బదులుగా అతని భుజము తట్టి ఒక శక్తివంతమైన మాట చెప్పాడు. అదే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నువ్వు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను అని. ఈరోజు ఈ వీడియో ద్వారా అదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న
ఆ భయంకరమైన సమస్యల దండు మీదికి మిమ్మల్ని ధైర్యంగా వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే ఆ సమస్యను మీ చేతికి అప్పగించి మీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అసలు ఆ రాత్రి గిద్యోను జీవితంలో ఏమి జరిగింది? కేవలము 300 మందితో దేవుడంత పెద్ద సైన్యాన్ని ఎలా ఓడించాడు? ఆ రహస్యము ఏంటో ఇప్పుడే లోతుగా తెలుసుకుందాం. ప్రియులారా, దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ముందుగా మీతో చెప్తాను. ఒక ఊరిలో ఒక పేద వితంతువు ఉండేది. ఆమెకొకే ఒక కొడుకు. ఆమె కూలి పనులు చేస్తూ కొడుకును ఎంతో కష్టపడి చదివించింది. కొడుకు పెద్ద చదువు చదివి ఒక పెద్ద ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ ఉద్యోగము రావాలంటే చాలా రికమెండేషన్, లక్షల రూపాయల లంచాలు కావాలని తెలిసింది. ఆమె దగ్గర రూపాయి లేదు. ఇంటర్వ్యూకు ముందు రోజు రాత్రి ఆ అబ్బాయి తన రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు. అమ్మా, నాకంటే పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు కూడా పోటీకి వచ్చారు. మనకు ఎలాంటి సహాయము లేదు. రేపు నేను ఓడిపోవడం ఖాయము అని నిరాశగా ఆ అబ్బాయి తన తల్లితో అన్నాడు. అప్పుడు ఆ తల్లి మోకాళ్ళ మీద నిలబడి కన్నీళ్లతో ప్రార్థన చేసి కొడుకు తలపై చేయి వేసి ఇలా అంది, నాన్నా, మనకు ఏ సహాయము లేకపోవచ్చు, కానీ సృష్టిని సృష్టించిన దేవుని సహాయము మనకుంది. నువ్వు భయపడకుండా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని. ఆ మరుసటి రోజు ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆశ్చర్యకరముగా అక్కడున్న అధికారులు ఈ అబ్బాయి ప్రతిభ, నిజాయితీ బాగా నచ్చింది. ఎలాంటి లంచము లేకుండా కేవలము యోగ్యత మీద ఆ ఉద్యోగము ఆ అబ్బాయికే వచ్చింది. అవును ప్రియులారా, మనుషుల సహాయము లేనప్పుడు దేవుని సహాయము ఉంటే చాలు. అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. అవును ప్రియులారా, మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సంపద అన్నీ కూడా కొంచెముగానే ఉండొచ్చు. మన యొక్క శోధనలు మనకంటే బలముగా ఉన్న భీకరమైనటువంటి కష్టాలను మనం ఎదుర్కోలేకపోవచ్చు. వాటిని ఎదిరించడానికి మన దగ్గర సరైన అస్త్రము లేకపోవచ్చు. అయినప్పటికీ నమ్మకముతో, విశ్వాసముతో దేవుని యొక్క మాటకు విలువనిచ్చి నడిస్తే మనం అద్భుతాలను చూడగలమని ఈరోజు దేవుని యొక్క లేఖనములు సుస్పష్టముగా మనకు సెలవిస్తున్నాయి. ఈ లోకములో జీవిస్తున్న ఎవరికైనా అసాధ్యమైనవి, వారు చేయలేనివి అనేవి అనేకము ఉంటాయి. డబ్బు ఉంటే చాలు, మేమేదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బు ఉన్న వ్యక్తి కూడా సాధించలేనివి, చేయలేనివి, వారి వలన కానివి అనేక విషయాలు ఉంటాయి. అయితే దేవుడు తోడుంటే, ఆయన యొక్క సహాయము మనకుంటే, ఆయన మనల్ని నడిపిస్తే ఎంతటి బలహీనులైనా బలవంతులవుతారు, ఎంతటి అజ్ఞానులైనా జ్ఞానవంతులవుతారు, ఎంత అనారోగ్యముతో ఉన్నా ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎంత పేదరికంలో ఉన్నా వారు ఐశ్వర్యవంతులే. ఈ రోజున వాక్య భాగములో కూడా దేవుడు ఆ విషయాన్ని గిద్యోనుతో సెలవిస్తున్నాడు. గిద్యోను ఒక భయస్థుడు, దొంగతనము చేయడానికి ప్రయత్నిస్తున్నవాడు. అటువంటి గిద్యోను దేవుడు ఇశ్రాయేలులను, వారి శత్రువులైనటువంటి మిద్యానీయులను ఓడించుటకు దేవుడతన్ని ఎన్నుకున్నాడు. వారి యొక్క శత్రువులను చూస్తే వారి యొక్క సంఖ్యేమో అధికముగా ఉంది. ఆ విషయాన్ని గూర్చి చెబుతూ పరిశుద్ధ లేఖనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి వంటలు సముద్ర తీరమందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను అని. అటువంటి గొప్ప జనసమూహమును, సైన్యమును ఎదుర్కొనడానికి గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలము 300 మంది మాత్రమే. ఒక్కసారి ఆలోచన చేద్దాం. గిద్యోను స్థానములో మనమే ఉంటే ఈ విధముగా ప్రతిస్పందిస్తాం. 300 మందితో అన్ని వేల మందిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తాము కదా. తప్పకుండా భయపడి తీరుతాము కదా. అక్కడ గిద్యోను కూడా ఆ విధముగానే భయపడ్డాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు దేవుడే పరీక్షించినటువంటి గిద్యోను. అంతా తనకే అనుకూలముగా ఉంటుంది, తప్పకుండా నీవే గెలిచి
తీరుతావని దేవుడు చెప్పినప్పటికీ చివరి నిమిషంలో ఇంకా కొంత సమయంలో యుద్ధానికి వెళ్ళాలి అనే సమయంలో గిద్యోను భయపడుతున్నాడు. ఎన్నో లక్షల మంది ఉన్నటువంటి వారిని ఎదిరించలేనేమో, నా వలన కాదేమో అని ఇంకా ఎక్కువగా భయపడుతున్నాడు. మనము కూడా అంతే కదా. చేయాలనుకున్న పనినే ప్రారంభించాము, చేయించాలి అనుకున్న చికిత్సనే చేయించుకోము, ఎలా అయినా చదవాలి, ఉద్యోగము కొట్టాలి అనుకున్న ప్రయత్నాలనే మనము మొదలు పెట్టము. దేవుడు వాక్యము ద్వారా మనకు ధైర్యము చెప్పిన, మనల్ని బలపరిచిన, ప్రారంభించిన సమయానికి మన పని విజయవంతమవుతుందో లేదో, ఆ వ్యాపారము మంచిగా నడుస్తుందో లేదో, ఆ చికిత్స చేయించుకుంటే బ్రతుకుతానో లేదో, ఇంకేమైనా సమస్యలు వస్తాయేమో, ఆ ఉద్యోగానికి అప్లై చేస్తే ఎలా అనేక మంది అప్లై చేశారు కదా, నాకు వస్తుందో రాదో, నా వలన అవుతుందో కాదో, నేను నా దగ్గర ఉన్న డబ్బుతో గృహము నిర్మించుకోగలనో లేదో అని మనలో చాలామంది ముందుగానే భయపడి ప్రారంభించాలి అనుకున్న పనిలో ముందుకు వెళ్ళలేరు. ఎదురుగా ఉన్నటువంటి ఆటంకాలను చూసి వారికి వారే ఏమేమో ఊహించుకొని ఆగిపోతారు. అయితే ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే, మన దగ్గర ఉన్నవి ఏవి కూడా మనకు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ మనతో పాటు ఉన్నటువంటి దేవుడు మనకు విజయాన్ని తప్పక అందిస్తాడు. అదే విషయము ఈ రోజున గిద్యోను విషయము ద్వారా మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. గిద్యోను ఆ విధముగా భయపడుతుంటే, సందేహిస్తుంటే, ఆ రాత్రి సమయంలో దేవుడు గిద్యోనుతో ఇలా అంటున్నాడు, నువ్వు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించదును అని. ఆ విధముగానే దేవుని యొక్క మాటను బట్టి గిద్యోను ముందుకు వెళ్లి వారిపై విజయాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు నీ పనిలో కూడా నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తాను అనే మాటను కూడా ఇస్తున్నాడు. కానీ నీవే భయపడి ముందుకు వెళ్ళడం లేదు, చేయగలనా లేదా అని సందేహిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీకు కావాలి అనుకున్న విజయాన్ని నీ చేతికి అప్పగిస్తాను అని. మరి నీవు గిద్యోను వలె ముందుకు అడుగు వేయడానికి సిద్ధముగా ఉన్నావా? బలము తక్కువైనా, ధనము లేకపోయినా, జ్ఞానము కావలసినంత ఉండకపోయినా, దేవుని మాటను బట్టి నువ్వు ముందుకు వెళితే, ఆయన పైన భారము వేసి ప్రయాణిస్తే నీకు దేవుడు తప్పక ప్రతిఫలాన్నిస్తాడు, ఫలింపును దయచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? గిద్యోను దగ్గర సైన్యము లేదు, ఆయుధాలు లేవు, యుద్ధ తంత్రాలు అసలే లేవు. అతని దగ్గర ఉన్నదల్లా ఒకటే ఒకటి, దేవుని మాట మీద నమ్మకము. దేవుడు వెళ్ళు అన్నప్పుడు తన కంటికి కనిపిస్తున్న లక్షలాది మంది శత్రువులను చూసి ఆయన వెనుకడుగు వేయలేదు. కేవలము ఆ 300 మందితోనే శత్రువుల దండు మీదికి వెళ్ళాడు. ఫలితం చరిత్రలో ఎన్నడూ లేని విధముగా ఒక గొప్ప విజయము ఇశ్రాయేలీల సొంతమైంది. ఈరోజు మీ పరిస్థితి కూడా ఇంతే. మీకున్న సమస్యల జాబితా చాలా పెద్దది కావచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉండి ఉండవచ్చు. మీ శరీరాన్ని రోగము పట్టి పీడిస్తూ ఉండి ఉండవచ్చు. సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండవచ్చు. నా వెనుక ఎవరున్నారు అని మీరు దిగులు పడుతున్నారేమో. అయితే గుర్తుపెట్టుకోండి, గిద్యోను వెనుక దేవుడున్నాడు, అందుకే ఆయన గెలిచాడు. ఈ రోజున మీ వెనుక మీతో పాటు అదే సజీవుడైన దేవుడు ఉన్నాడు. లోకము మిమ్మల్ని చూసి నువ్వు పనికిరావు, నువ్వు ఓడిపోతావు అని తీర్పు తీర్చవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని చూసి ఒక పరాక్రమము గల బలాఢ్యుడవు, నేను నిన్ను వాడుకోబోతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ బలహీనతలను చూసి ఏడవడము ఆపేయండి. మీకున్న సమస్యల వైపు చూసి భయపడటము మానేయండి. మీ సమస్యల కంటే, మీ శత్రువుల కంటే మిమ్మల్ని ప్రేమించే మీ దేవుడు చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు. గిద్యోనును లేపిన దేవుడు మీ జీవితంలో ఉన్న చీకటి రాత్రిని ముగించి ఒక నూతన ఉదయాన్ని ఇవ్వబోతున్నాడు. కేవలము ఆయన మాటను నమ్మి ముందడుగు వేయండి.
అద్భుతాన్ని చూస్తారు. అవును, ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక తీర్మానము చేసుకుందామా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఎవరైతే ఈ క్షణములో గుండె నిండా భారముతో, కన్నీళ్లతో ఈ వాక్యము వింటున్నారో, మీ కుడి చేతిని మీ హృదయం మీద ఉంచుకోండి. మీ హృదయ స్పందన వింటున్న దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే ఉన్నాడు. అవును తండ్రి, నేను ఒంటరి వాడిని కాదు. నా సమస్య కంటే నువ్వు పెద్దవాడివని నేను నమ్ముతున్నాను అని దేవునితో చెప్పండి. యేసయ్యా, నా జీవితంలో ఉన్న భయాన్ని తీసివేయి, నాకు నీ విజయాన్ని దయచేయి అని మీరు మీ అంతరంగంలో తీర్మానము చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకబోతున్నాడు. కాబట్టి మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మహా గనుడా, జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శక్తివంతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే కన్నీళ్లతో, భయముతో, వేదనతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ నీ హృదయానికి హత్తుకోండి తండ్రి. గిద్యోను అనుభవించిన ఆ చీకటి రాత్రి లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు నీ బిడ్డలు ఉన్నారేమో జ్ఞాపకము చేసుకోండి. యేసు నామములో ఇప్పుడే వారి హృదయాల్లో ఉన్న ప్రతి నిరాశ, నిస్పృహలు లయమైపోవును గాక. వారి సమస్యలను వేధిస్తున్న ఆత్మహత్య ఆలోచనలు, నిరాశ, ప్రతికూలత ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తపు శక్తి చేత తొలగిపోవును గాక. నీ చేతికి దాన్ని అప్పగించదను అని గిద్యోనుకిచ్చిన ఆ వాగ్దానాన్ని ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి తండ్రి. దేవా, వారి వ్యాపారాల్లో ఉన్న నష్టాల మీదికి, వారి కుటుంబాల్లో ఉన్న గొడవల మీదికి, వారిని వేధిస్తున్న అప్పుల సమస్య మీదికి నీ బిడ్డలు ధైర్యముగా లేచి వెళ్ళేలా నీ పరిశుద్ధాత్మ బలమును, అభిషేకమును వారికి అనుగ్రహించండి. అయ్యా, వారు వెళుతున్న మార్గాలన్నిటిలో నువ్వు తోడయుండి శత్రువుల తల వంచేలా చేయండి. మనుషులు వీరి వల్ల కాదు అని ఎక్కడైతే అవమానించారో అదే స్థలములో నీ బిడ్డలను ఒక గొప్ప సాక్షులుగా, విజేతలుగా నిలబెట్టమని అడుగుతున్నాం. అయ్యా, ఈ ప్రార్థన విన్న ప్రతి బిడ్డ ఇల్లు, వారి కుటుంబము, వారి ఉద్యోగము, వ్యాపారాలు నీ దైవికమైన కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ఈరోజే వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని, ఒక గొప్ప అద్భుతాన్ని జరిపించమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించండి. మీ పరిశుద్ధాత్మని చేత బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారీతాన్ని రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట అయా బిడ్డలు సరి అయిన పని దొరకక, పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక, వేదనతో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి అయా స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన అకామాలను బిడ్డలకు దయచేయండి. వారున్న చోట బిడ్డలు చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానమును దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ జయమిచ్చువాడైన నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే
మీకు ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాన్ని బట్టి ఆమెన్ అని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకే ప్రార్థన అవసరత ఉన్నా సరే స్క్రీన్ పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాన్ని పంపించినట్టయితే మీ కొరకు వ్యక్తిగతముగా నేను భారము కలిగి ప్రార్థిస్తాను. ఇలాంటి మరిన్ని ఆత్మీయ మోటివేషనల్ దేవుని మాటల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగే భయములో బాధలో ఉన్న మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. షలోం.